మనం భగవంతుణ్ణి అడగాల్సింది, భగవంతా నా మనస్సులో ఉండేటటువంటి అహంకారాన్ని దూరంచి నాకు వినయాన్ని ప్రసాదించు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన ఇది చెయ్యాలి. మనం అందరం కూడా అహంకారమునకు లోనై అనేక విధమైన తప్పులు చేస్తున్నాం. సామాన్యంగా తప్పులు చేసేవాడికి ఒక అహంకారం ఉంటుంది. నన్ను అడిగేవాడేవాడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నా వెనకాల నా మాట వినేవాళ్ళు 100 మందిలో జనం ఉన్నారు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయగలను. ఈ ఒక్క అహంకారం వాడి వల్ల తప్పు పనులు చేయిస్తున్నది. ప్రతివాడు తనను తాను తన మనస్సుకు అడుక్కొని చూసుకోవచ్చు. నేను తప్పు పనులు ఎలా చేస్తున్నాను అనేది. కానీ అక్కడ ఒక విషయం వాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ నిన్ను ఎవ్వడూ ఏమీ చేయలేకపోవచ్చు. నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేయగలుగుతాను, నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది అనుకుంటున్నావు. ఈ శరీరం విడిచి వెళ్ళిపోవాలి కదా. ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు, ఒరే ఇన్ని తప్పు పనులు చేసావే, ఏం చెబుతావని అంటే, అప్పుడు నీ జవాబేమిటి? అప్పుడు నువ్వేం చెబుతావు? నా దగ్గర డబ్బు ఉందంటావా? అప్పుడు నీ దగ్గర ఏముంటుంది? నాకు అధికారం ఉందంటావా? అప్పుడు నీ దగ్గర ఏముంటుంది? ఏమీ లేదు. భగవంతుడు ఇచ్చిన శిక్షను అనుభవించటం తప్ప వేరే మార్గం లేదు నీకు. కాస్త ఆ పరిజ్ఞానం ఈ తప్పులు చేయక ముందరనే గనక నీకు కలిగి ఉన్నట్టయితే ఈ తప్పులు నువ్వు చేసేవాడివి కావు. ఆ తర్వాత నువ్వు భగవంతుడి వల్ల శిక్షను అనుభవించాల్సిన అవసరము ఉండేది కాదు.